ఒకటే విషయం, అన్నకు అన్యాయం జరిగింది. ఈటల రాజేంద్రనక అన్యాయం జరిగింది హరీష్ రావుక. రాజేంద్రన నిందలేస్తుండ వాళ్ళ మీద, వాళ్ళు అన్న మీద నిందలేస్తుండ్రా. ధర్మం గెలవాలంట, ధర్మం గెలుస్తుందంట. హరీష్ రావు అంటున్నాడు ఎంగిన మాటలు. ధర్మం గెలవాలి. అధర్మం ఎవరిది, ధర్మం ఎవరిది? అన్నకు అన్యాయం చేశారు, అన్యాయమైన నిందలు మోపారు, రకరకాల నిందలు మోపారు, ఇంకా ఎన్నెన్నో అంటున్నారు. మళ్ళా ధర్మం గెలుస్తుంది అంటున్నారు. ధర్మం ఎక్కడుంది, అధర్మం ఎక్కడుంది? ధర్మం ఎక్కడుంది, అధర్మం అది ఓడగొడతారా లేదా? ఇక నేటి బీరకాయ అంట. అన్న మొత్తం అబద్ధాలు చెప్తాడట. కేసీఆర్ గారు, హరీష్ రావు, కేసీఆర్ కొడుకు మంచి నిజాలే చెప్తారంట, పచ్చి నిజాలు చెప్తారంట. వాళ్ళు నేతి బీరకాయలు కాదంట, ఉత్త బీరకాయలంట. ఎన్ని చెప్పారు మనకు, దళితుడు ముఖ్యమంత్రి అన్నారు. ఎవరు నేతి బీరకాయ? ఎన్నెన్నో వాగ్దానాలు, అన్ని చెప్పినవన్నీ అబద్ధాలే. నేతి బీరకాయలు ఎవరు? వాళ్ళే. అన్న నీతి బీరకాయ. ఈ నీతి బీరకాయని గెలిపించాలి. ఆ అవినీతి అబద్ధాల కోరులను చిత్తుగా ఓడగొడతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఓడగొడతారా లేదా? పువ్వు గుర్తుకోటేస్తారా లేదా? బ్రహ్మాండమైన మెజార్టీతో ఈటల రాజేంద్ర నన్ను గెలవాలా వద్దా? అయితే ఓకే. చిన్నుకు చిన్నుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని దార విడిచి ఒళ్ళు మరి వాన జానాడింది వయ్యారంగా, నీల పూలు గల్లింది సింగారంగా, పైన మబ్బు మెరిసింది పడుతూ జింక బెదిరింది, చెలికౌకిలి పొగరింటికి పద మంది, అరే వానొచ్చే బరదొచ్చే అని డాన్స్ చేసింది. మనం అన్న గెలిచిన కట్ల డాన్స్ చేద్దాం. మరి సౌందర్యది టైం అయిపోతుంది. భారత్ మాతాకి జై. పువ్వు గుర్తుకే వేద్దాం, ఓటేద్దాం, ఎవరికేద్దాం? దండాలు.